మనందరికీ ఒక అమ్మ, ఒక నాన్న, ఒక ఆధార్ కార్డ్, ఒక పాన్ కార్డ్, ఒక ఓటర్ ఐడి కార్డ్ ఉంటది. కానీ ప్రకాష్ రాజ్ గారికి మాత్రం 4 ఓటర్ ఐడి ఈ కార్డులు ఉంటాయి. చెత్తనాయాలకి కర్ణాటక, 4 తమిళనాడు, ఓటర్ ఐడీలు తెలుగు ఉన్నాయంట. రాష్ట్రాలల్లా 4 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయంట. మరి పొద్దున్న లేస్తే జస్ట్ ఆస్కింగ్ అనే హిందువుల మీద పడి పేరుతోని చస్తుంటాడు. ఎవరినో ఒకరిని ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు కదా. మరి ఒక మనిషికి చెత్తనాయాలు. ఎన్ని ఓటర్ ఐడి కార్డులు ఉండొచ్చు అని కూడా ఒక క్వశ్చన్ అడిగితే అయిపోయేది. ఇప్పుడు చూడండి, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిందంట. అంటే బాగా విజయ్ ఎక్కింది లవ్ ప్రకాష్ సోమాలిగా. రాజ్కి. 2019లో కర్ణాటకల అడ్వకేట్ దిలీప్ కుమార్ అనేటైన ప్రకాష్ రాజ్ అనే ఈయనకి మల్టిపుల్ ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి అని చెప్పి కేసు వేసిండు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ తర్వాత బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చిండు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినా కూడా పట్టించుకోలేదంట. ఏడికి పోయిన రెస్పాన్స్ అక్కడ లేకపోయేసరికి ఇక లాస్ట్ కి కోర్టుకు పోయిందంట. ఈ విషయం గురించి హాజరు గమ్మని చెప్పి కోర్టు 2 సార్లు ప్రకాష్ రాజ్ ని పిలిచినా కూడా ఆయన మాత్రం పోలేదంట. మారడు. ఫస్ట్ నుంచి ఎలా అయినా ఆయనకి